నమస్తే అందరికీ, వెల్కమ్ టు ఖుషి డైరీస్. ఇవాళ మనం స్వర్ణగిరి టెంపుల్కి వచ్చాం. ఈ టెంపుల్ హైదరాబాద్ భువనగిరిలో ఉంది. మేము ఈ టెంపుల్కి ఉగాది రోజు వచ్చాం. చాలా జనాలు ఉండే. ఇక్కడ చూస్తున్నాను కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మొత్తం స్టెప్స్ ఉంటాయి. టెంపుల్ నైట్ టైం చాలా బాగుంటుంది. ఫుల్ లైటింగ్స్ తోటి ఉంటుంది. ఇవి స్టెప్స్ డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి. స్టెప్స్ కూడా చిన్న చిన్నగా ఉన్నాయి, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా కానీ ఈజీగా ఎక్కొచ్చు. అండ్ ఇక్కడ వెళ్ళే దారిలోనే మనకి ఇట్లా బొట్టు పెడతారు, దేవుడు బొట్టు. కొంచెం ఒక 5 to 10 minutes ఉంటుంది. ఎక్కాక మనకి ఇది వ్యూ, ఇది టెంపుల్ వ్యూ. ఇక్కడ బోర్డు కనిపిస్తుంది మన స్వర్ణగిరి టెంపుల్ అనేది. ఇది మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ది. ఇక్కడ వెళ్ళడానికి మనకి టికెట్స్ ఉంటాయి. దర్శనం టికెట్ తీసుకోవాలి. 1000 రూపీస్, 100 రూపీస్ టికెట్స్ ఉన్నాయి. అండ్ టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. వెళ్ళాక ఇది మనకి కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇదే దేవుడు వెంకటేశ్వర స్వామి. ఎక్కువ తీయలేకపోయాము, లైక్ చాలా రష్ ఉండే, సో తీయడానికి అంత ఛాన్స్ రాలేదు. ఇది టెంపుల్ బయట వ్యూ, బయట నుంచి. ఆర్కిటెక్చర్ అనేది చాలా బాగుంది. ఇది రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు టెంపుల్. చాలా రష్ ఉంది. హాలిడేస్ టైంలో మాత్రం అస్సలు వెళ్ళకండి, వీక్ డేస్లో వెళ్ళండి. సో కొంచెం మీకు దర్శనం అనేది తొందరగా అవుతుంది. ఇది హనుమాన్ విగ్రహం. ఇక్కడ నుంచి రైట్ సైడ్లో చూస్తే అక్కడ మనకి జలనారాయణ ఉంటుంది. అదేంటంటే నారాయణ విగ్రహం వాటర్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇది మొత్తం టెంపుల్ ఓవర్ వ్యూ. ఇక్కడ నుంచి బయటకు వస్తే ఇక్కడికి వెళ్తాం మనము. చాలా బాగుంది చూడడానికి, లైటింగ్స్ తోటి. కింద నుంచి చూడొచ్చు, పైన నుంచి చూడొచ్చు. కింద నుంచి చూస్తే మనకి లైక్ ఫేస్ అనేది క్లియర్గా లేదు. పైనుంచి వెళ్తే కొంచెం ఫేస్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. విగ్రహం ఎలా ఉంది అనేది మనకి క్లియర్గా దర్శనం చేసుకోవడానికి వీలవుతుంది. చాలా బాగుంది టెంపుల్. అంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాల్సిన టెంపుల్. మనకి డిస్టెన్స్ కూడా చాలా దగ్గరనే ఉంది, ఈజీగా వెళ్ళొచ్చు మనం. మెయిన్ రోడ్ నుంచి ఎక్కువ దూరం కూడా లేదు, లైక్ 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలంతే. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఖుషి డైరీ.